మన ఆత్మీయమైన భవిష్యత్తుకు భరోసా ఇచ్చింది ఎవరు అని. ఈ లోకంలోని విషయాల కోసం దేవుని పిలుపుని నిరాకరిస్తే ప్రభు అంటున్నారు, ఎవరు ఆ విందు రుచి చూడరు అని. కానీ ఎవరైతే ఆ విందు రుచి చూస్తారో వారైతే నిత్యం జీవిస్తారు. ఎందుకంటే అది జీవాహారం గనుక. ఆ విందులో వడ్డించబడేది జీవాహారం గనుక. దేవుని రాజ్యంలోని విందు మనల్ని శాశ్వతంగా బ్రతికిస్తుంది. దేవుని పిలుపును తిరస్కరించిన వారు ఆ జీవాన్ని కోల్పోతారు. ఈ ఉపమానము మనకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు తన రాజ్యంలోని విందుకు ప్రతి మనిషిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అయితే ఆ ఆహ్వానాన్ని స్వీకరించాలా లేక లోక విషయాల కోసం దానిని నిరాకరించాలా అనే నిర్ణయము మన చేతుల్లోనే ఉంది. ఆస్తి, పని, కుటుంబం ఇవన్నీ మన జీవితంలో అవసరమైనవే. అయినా అవి దేవుని పిలుపుకు అడ్డుగా మారకూడదు అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని వాక్యము చెప్పినట్లుగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనం ఈ భూమిపై ఉన్నప్పుడే దేవుని తెలుసుకోవడానికి, ఆయన పిలుపును స్వీకరించడానికి అవకాశం ఉంటుందని గ్రహించి మనం అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు ఆయన పిలుపును ఆలస్యం చేయకుండా స్వీకరిస్తే దేవుని రాజ్యంలోని ఆ విందులో భాగమై నిత్య జీవమనే ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. కానీ తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తే ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.